7 సెంటీమీటర్ల భుజంగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమవృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అని అడిగారు. పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందం ఒకే కొలత కలిగినటువంటి త్రిమితీయ ఆకారాన్ని మనం ఘనం అంటాం. ఘనం యొక్క భుజం 7 సెంటీమీటర్లు ఇచ్చారు. ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఘనం యొక్క భుజం శంకు యొక్క వ్యాసం అవుతుంది. ఘనం యొక్క భుజం శంకు యొక్క వ్యాసం. diameter of the cone is equal to edge of the cube. So diameter D is equal to 7 centimeters. So శంకు యొక్క వ్యాసార్థం R is equal to 7/2 centimeters. నెక్స్ట్ ఘనం యొక్క భుజం శంకు ఎత్తు అవుతుందండి. హైట్ ఆఫ్ ది కోన్. సో H is equal to 7 centimeters. శంకు ఘనపరిమాణం V is equal to 1/3 pi r square h. సో ఘనము నుండి తయారు చేయగలిగినటువంటి శంకు యొక్క ఘనపరిమాణం V is equal to 1/3 pi r square h. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే 22/7, రేడియస్ ఏమో 7/2 సెంటీమీటర్స్ కాబట్టి 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్. హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. 7 7 గెట్ క్యాన్సిల్. 2 11 22, 2 3.5 7. సో 77 ఇంటూ 3.5/3. 77ని 3.5తో మల్టిప్లై చేస్తే మనకి 269.5 వస్తుంది. 3 269.5ని 3తో డివిజన్ చేసినట్లయితే మనకి 89.83 ఘనపరిమాణం కాబట్టి ఘన సెంటీమీటర్లు, క్యూబిక్ సెంటీమీటర్స్. సో 7 సెంటీమీటర్ భుజంగా గల ఘనం నుండి తయారు చేసినటువంటి శంకు యొక్క గరిష్ట ఘనపరిమాణం మనకి 89.83 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంఖ్యలు 25 మరియు 50ల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలు సగటు ఎంత అని అడిగారండి. 25 నుంచి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 25 and 50. 29, 31, 37, 41, 43 and 47. 25కి 50కి మధ్య గల ప్రధాన సంఖ్యలు 29, 31, 37, 41, 43, 47. వీటి యొక్క సగటు ఎంత అని అడిగారండి. 29, 31 కలుపుదాం 60, 37, 41 కలుపుదాం 78, 43, 47 కలుపుదాం 90. మొత్తం అన్నీ యాడ్ చేద్దాం. 60 + 90 150, 150 + 78 228. సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంశముల మొత్తము బై అంశముల సంఖ్య. మనకి 25 నుంచి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని వచ్చాయంటే 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. సో అంశముల మొత్తం ఏమో 228, అంశముల సంఖ్య ఏమో 6. 228ని 6చే భాగిద్దాం.
6 మూడులు 18 పోతే 4 48, 6 ఎనిమిదిలు 48. సో 25 నుంచి 50 మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు ఎంత వచ్చిందంటే 38 వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వస్తువు 5% లాభంతో 1260 రూపాయలకు అమ్మబడింది. అయితే కొన్న వేల ఎంత అని అడిగారండి. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల మనకి 1260 రూపాయలు ఇచ్చారు. ప్రాఫిట్ పర్సంటేజ్ 5% ఇచ్చారు. అయితే మనకి కొన్న వేల ఎంత అని అడిగారు. కాస్ట్ ప్రైస్ ఎంత. అమ్మిన వేల లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 1260 ఇంటూ 100/100 ప్లస్ 5. 1260 ఇంటూ 100/105. 5 20లు 100, 5 21లు 105, 21 6లు 126. సో 21 60లు 1260. 60 ఇంటూ 20 అంటే 1200. సో ఆ వస్తువు కొన్న వేల 1200 రూపాయలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x⁻−5 డివైడెడ్ బై x⁻7/x⁻12 యొక్క విలువ ఎంత అని అడిగారు. x⁻−5 డివైడెడ్ బై x⁻7/x⁻12 అంటే x⁻−5 బై x⁻7/x⁻12. సో x⁻−5 ఇంటూ x⁻12/x⁻7. a power m into a power n is equal to a to the power of m plus n. So x⁻−5 plus 12/x⁻7. -5 plus 12 అంటే x⁻7/x⁻7. x⁻7కి 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో x⁻−5 డివైడెడ్ బై x⁻7/x⁻12 వాల్యూ 1 వచ్చింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 24 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు మరియు 10 మీటర్ల ఎత్తు కలిగిన దీర్ఘనాకార జలాశయంలోకి నిమిషానికి 1200 లీటర్ల వంతున నీరు చేరితే ఆ జలాశయం నిండడానికి పట్టే సమయం గంటల్లో ఎంత అని అడిగారండి.
2, 4, 8, 1 అంకెల్లో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగారండి. అన్న విభిన్న అంకెల్ని ఒకసారి మాత్రమే ఉపయోగించి రాయగల 6 అంకెల సంఖ్య NPR అవుతుంది. n విభిన్న అంకెలను ఒకసారి మాత్రమే వినియోగించే రిపిటేషన్ నాట్ అలౌడ్ అప్పుడు 6 అంకెల సంఖ్య NPR. ఇక్కడ మనకి 4 అంకెలు ఇచ్చారు, విభిన్న అంకెలు n 4 ఇచ్చారు. అలాగే 6 అంకెల సంఖ్య అంటే r కూడా 4 ఇచ్చారు. సో 4p4 4 ఫ్యాక్టోరియల్ బై 4 minus 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. సో 4 ఫ్యాక్టోరియల్ బై 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. 4 3 12, 12 2 24. సో 2, 4, 8, 1 అంకెల్లో ప్రతి అంకెను కేవలం ఒకసారి మాత్రం వినియోగించి రాయగలిగినటువంటి 4 అంకెల సంఖ్య ఎంత అంటే 24. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర మరియు బాహ్య కోణాల యొక్క నిష్పత్తి 5:2 అయితే దానిలోని భుజాల సంఖ్య ఎంత అని అడిగారండి. ఈ ప్రశ్న మొన్న మెగా డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం మరియు బాహ్య కోణాల నిష్పత్తి n-2:2 అని మనం చెప్పుకుంటాం. సో ఆ నిష్పత్తి మనకు లెక్కలో ఎంత ఇచ్చారండి? 5:2 ఇచ్చారు. సో n-2/2 is equal to 5/2. 2 get cancelled. So n-2 is equal to 5. n is equal to 5 plus 2. That is equal to 7. సో క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 5:2 అయితే దానిలోని భుజాల సంఖ్య 7. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక నవభుజిలోని 4 కోణాలు వరుసగా 85 డిగ్రీలు, 95 డిగ్రీలు, 105 డిగ్రీలు, 115 డిగ్రీలు. మిగిలిన కోణాలన్నీ సమానం అయితే ఆ సమాన కోణాల్లో ఒక దాని కొలత ఎంత అని అడిగారు. నవభుజి అనగానే మనకి భుజాల సంఖ్య n=9. నవభుజిలోని భుజాల సంఖ్య 9. ఒక బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 into 180 లేదా 2n-4 into 90 degrees. ఇక్కడ n=9 ఇచ్చారు కాబట్టి అంతర్కోణాలు మొత్తం 9 - 2 into 180. సో 7 into 180. 7 18 126 కాబట్టి 180 into 7 1260. మనకి 4 కోణాలు కొలతలిచ్చారు. 80 డిగ్రీలు, 95 డిగ్రీలు, 105 డిగ్రీలు, 115 డిగ్రీలు. సో 9 కోణాల మొత్తంలోంచి 9 కోణాల మొత్తంలో నుంచి 4 కోణాలు మొత్తం తీసివేస్తే 5 కోణాల తాలూకు మొత్తం వస్తుంది. 5 కోణాలు మొత్తం. That is equal 1260 minus 85 plus 95 plus 105 plus 150 అన్నీ యాడ్ చేస్తే మనకు 400 వస్తుంది. 1260 minus 400. 1260లోంచి 400 తీసేసినట్లయితే మనకి 860 డిగ్రీ. సో 5 కోణాల యొక్క మొత్తం 800 డిగ్రీలు. అయితే 5 కోణాలు ఏ విధంగా ఉన్నాయన్నారంటే సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కోణం కొలత ఎంత అంటే
860/5. 5 17 85 పోతే 10, 5 2 10. సో సమాన కోణాల్లో ఒక్కొక్క దాని కొలత 172 డిగ్రీలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక స్తూపం యొక్క పక్క తల వైశాల్యం మరియు సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి 2:3. దాని యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం సెంటీమీటర్లు ఎంత అని అడిగారు. స్తూపం ప్రక్క తల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πRH. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా TSA ఈజ్ ఈక్వల్ టు 2πR × R+H. వీటి యొక్క నిష్పత్తి మనకి 2:3 అని ఇచ్చారు. CSA ఈజ్ టు TSA ఈజ్ ఈక్వల్ టు 2:3 అని ఇచ్చారు. అంటే 2πRH/2πR × R+H ఈజ్ ఈక్వల్ టు 2/3. టూ పై ఆర్కి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసినట్లయితే మనకి H/R+H ఈజ్ ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × H 3H ఈజ్ ఈక్వల్ టు 2 × R+H. 3H ఈజ్ ఈక్వల్ టు 2 × R 2R ప్లస్ 2 × H 2H ప్లస్ 2H తీసుకొస్తే 3H - 2H ఈజ్ ఈక్వల్ టు 2R. 3H నుంచి 2H తీస్తే H ఈజ్ ఈక్వల్ టు 2R. మనకి ప్రశ్నలో అడిగింది వ్యాసార్థం విలువ అండి. వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు H/2. ఆ స్తూపం యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి 5/2. 5/2 అంటే 2.5. సో స్తూపం యొక్క వ్యాసార్థము 2.5 సెంటీమీటర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి మనం సమాధానం సులభంగా చేయొచ్చు. CSA టు TSA అంటే స్తూపం యొక్క పక్క తల వైశాల్యానికి సంపూర్ణ తల వైశాల్యానికి గల నిష్పత్తి 2:3 ఇచ్చారు. దాన్ని A/B అనుకున్నట్లయితే ఆ స్తూపం యొక్క వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు H/A × B - C. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. H వాల్యూ మనకు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. 5/A 2 భాగాలు, B 3 భాగాలు మైనస్ 2 భాగాలు. సో 5/2 × 3 - 2 అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ 5/2. 5/2 అంటే 2.5. సో స్తూపం యొక్క వ్యాసార్థము 2.5 సెంటీమీటర్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అని అడిగారు. n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n × n-3/2. n భుజాలుగా కలిగిన క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n × n-3/2. మనకి ఇక్కడ క్రమ దశభుజి అంటే 10 భుజాలు ఉంటాయి. దశభుజి యొక్క భుజాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 10. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కర్ణాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 10 × 10 - 3/2. 10 × 7/2. 2 5లు 10, 5 7లు 35. సో ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య 35.
ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే ఆ పాఠశాలలోని బాలికల శాతం ఎంత అని అడిగారండి. బాలురు ఈస్ట్ బాలికలు 9:11 అంటే గర్ల్స్ బాలికలు 11 వంతులు 11 పార్ట్స్. మొత్తం విద్యార్థులు టోటల్ స్టూడెంట్స్ వచ్చేసరికి మనకి 9 + 11 20 పార్ట్స్. అయితే మనకి బాలికల శాతం కావాలి. బాలికల శాతం, బాలికల భాగం 11 వంతులు, మొత్తం ఏమో 20 వంతులు. పర్సంటేజ్ రూపం భిన్నాన్ని పర్సంటేజ్లో తెలియజేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేసి పర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాం. 25 100, 5 11 55, సో 55%. పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి 9:11 అయితే ఆ పాఠశాలలోని బాలికల శాతము 55%. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 54 మీటర్ల భుజంగా గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయితే ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లు ఎంత అని అడిగారండి. 54 మీటర్ల భుజం గల చతురస్రాకార స్థలం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. 3 మీటర్స్ 3 మీటర్స్ 3 మీటర్స్ 3 మీటర్స్. బాట వెడల్పు W = 3 మీటర్లు. ఆ చతురస్రాకార మైదానం యొక్క భుజం కొలత సైడ్ = 54 మీటర్స్. అయితే బాట వైశాల్యం ఎంత అని అడిగారు. చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. చుట్టూ బయట ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ది పాత్ = 4W × S + W. 4 × W వాల్యూ 3 మీటర్లు ఇంటూ S సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 54 మీటర్స్, విడ్త్ ఆఫ్ ది పాత్ 3 మీటర్స్. 4 3 12 ఇంటూ 54 + 3 50. 12 ఏళ్ళు 84, 12 5 60 + 8 684 చదరపు మీటర్లు. ఆ బాట యొక్క వైశాల్యం 684 చదరపు మీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2.5 whole square + 2 × 2.5 × 1.5 + 1.5 whole square by 2.5 whole square minus 2 × 2.5 × 1.5 + 1.5 whole square into 2.5 minus 1.5 by 2.5 plus 1.5 వాల్యూ ఎంత అని అడిగారు. A = 2.5, B = 1.5 అనుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం A² + 2AB + B² by A² - 2AB + B² into A - B by A + B అనే రూపంలో ఉంది. A² + 2AB + B² అంటే A + B whole square by A² - 2AB + B² అంటే A - B whole square into A - B by A + B. A + B whole squareకి ఒక A + Bకి స్క్వేర్కి ఒక A + Bకి క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఒక A - Bకి స్క్వేర్కి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసినట్లయితే మనకు ఫైనల్ రిజల్ట్ A + B by A - B అని వచ్చింది. A అంటే 2.5, B అంటే 1.5 by A అంటే 2.5 minus B అంటే 1.5. 2.5 + 1.5 అంటే 4 by 2.5 - 1.5 అంటే 1. 4/1 అంటే 4. సో
ఇచ్చినటువంటి బిజీ సమాసం సింప్లిఫై చేసినట్లయితే మనకి సమాధానం 4 ఇస్తుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 90 మరియు 120 సంఖ్యల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగారండి. 90కి 120కి మధ్య గల ప్రధాన సంఖ్య వరుసగా 97, 101, 103, 107, 109, 113. సో 90 నుంచి 120 మధ్య గల ప్రధాన సంఖ్యలు 97, 101, 103, 107, 109, 113. మొత్తం 6 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.